హాయ్ మామ అందరికీ వెల్కమ్ ఛానల్. నేను మీ మంకీ మనీ, మీ కడప అబ్బాయిని. ఈరోజు వచ్చేసి మనమైతే మేము రోజు ఎక్కడ భోజనం చేస్తాం, ఎలా చేస్తాం, ఏంటి, ఎంత కామెడీగా మాట్లాడుకుంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమంటే మాట మనమైతే మంచి ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టుకుంటాం. ఇక్కడ పార్కింగ్ నుంచి ఇక్కడైతే కూర్చొని తిన్నాం. ఇక్కడైనా పర్లేదు, ఇక్కడైనా పర్వాలేదు. ఇక్కడైతే బెంచ్ పైన ఇద్దరైతే పడతారు. సో ఇద్దరు మనం అయితే మొత్తం కలిపి ముగ్గురం ఉన్నాం కాబట్టి అందుకు సరిపోం. సో ఏంటంటే చూడు, ఇక్కడైతే ఎందుకు ఇక్కడే ప్లేస్ ఎంచుకున్నానంటే ఇక్కడైతే మంచిగా చెట్లు అవన్నీ ఉంటాయి మామ. ఇంకా ఎక్కడికి పోయినా కూడా ఉండవు. ఎన్ని కంప చెట్లు మామ. మనమైతే ఇంటి దగ్గర కంప చెట్లు ఏం చేస్తాం, ఉంటే కొట్టేస్తాం. సో ఈడేందంటే కంప చెట్లనే మంచిగా వీళ్ళు డెకరేషన్ చేశారు మామ. చూడండి ఒకసారి ఎంతగా. ఇంకా మన వాళ్ళు రాలేదు. నిన్న బాలు అన్న అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. వాడైతే వస్తాడనమాట. కొంచెం బిజీ పర్సన్ వస్తాడు. చాలా చూడ్డానికి అయితే అద్భుతంగా ఉంటుంది మామ. ఈ పక్కనే పార్క్ మామ ఇదంతా. అక్కడ చూస్తున్నారా, అక్కడ ఇంత మొత్తం అంతా పార్క్ అనమాట. ఈవినింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ మనం ఎప్పుడు రాలేదు కాబట్టి చూసుకోలేదు. మేము వచ్చేసి ఏమేమి తీసుకున్నామంటే మొత్తం అన్నీ తెచ్చుకున్నాం. సో అయితే ఓపెన్ అయితే చేస్తాం. ఈరోజు మా వంట వచ్చేసి ఇదే మామ ఈరోజు మన కర్రీ, పప్పు ఆవకాయ. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. మొత్తానికైతే వీడు మామగాడు. ఇదంతా మంచి నేచర్గా ఉంటుంది మామ. ఈవినింగ్ అయ్యేసరికి సూపర్గా ఉంటుంది కదనా. తెచ్చింది ఆవకాయ, పప్పు, అదేంది కుకుంబర్. ఇది మామ మొత్తానికి. ఇది పెరుగు కూడా. మనమైతే ఇలా స్టార్ట్ చేద్దాం ఇంకా తినడానికి. ఇంతే మామ ప్యాకప్. ఇంకా ఇలా తినేసి చేయి కడుక్కుంటాం, అడిపోయి కడుక్కుంటాం. మీకు ఆడ ఎదురుగా ఓపెన్ మామ. ఆ తెల్ల డబ్బా ఏం తెలుసా, ఫ్రీ వాటర్ మామ. అక్కడ ఫ్రీ వాటరు దొరుకుతాయి అన్నమాట. ఎండాకాలం కదా. మేము ఆ దగ్గరికి పోలేదు మామ. ఎందుకంటే నాకు చెప్పులకి కాళ్ళకి చెప్పులు లేవు. అందుకోసం అని చెప్పి ఆ దగ్గరికి పోలేదు. కాళ్ళకి సర్రని కాలినాయి మామ. ఇక్కడ తినేసి అక్కడ ప్యాకప్ చేసేసుకుంటాం. మొత్తం ఉండేటి క్యారీ గీరీ అంతా మొత్తం అంతా. దాని పక్కనే పీపీటీ ఉంది కాబట్టి ఇంత లోపల ఎవరికైనా ఆర్డర్ పడితే ఆర్డర్ పడినట్టు. ఇంకో మా ఫ్రెండ్కి అయితే ఆర్డర్ పడింది. ఇంకా ఈ నుంచి అయితే మనం కారులో ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే, ఒకసారి మొత్తం వ్యూ అయితే చూపిస్తామమ్మా. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా టైం స్పెండ్ చేసి వెళ్ళండి. ఇది పార్క్ అన్నమాట. ఇవి చెట్లు చాలా బాగుంటుంది. అయితే కంప చెట్లు ఆల్రెడీ నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ సిట్టింగ్ ప్లేస్, మంచిగా హ్యాపీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు. చెప్పులు ఎందుకు వేసుకోలేదంటే, చెప్పులు వేసుకొని పోవచ్చు కదా బ్రో, ఎండగా ఎక్కువ ఉంది అని అంటారేమో. బట్ కానీ అది వేసుకొని కొంచెం కాలు కొంచెం మంట వచ్చేసింది బ్రో. సో దానికోసం అని చెప్పేసి నేను వేసుకోలేదు. అందుకే కాలు చర్రంటాయి. అంత ఎండ ఉంది. ఈరోజు అయితే ఇంకా ఎక్కువ 43 ఎంతో 44 పెరిగిపోయింది. ఇంకా పెరుగుతుందంట. చూద్దాం ఎంత పెరుగుతుందో ఏమో. చూసి ఎలాగోలా వచ్చినాం, చేసుకొని పోవాల్సిందే, తప్పదు. ఓకే బ్రో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. బాయ్. అది మామ, మనమైతే రోజు ఇక్కడే భోజనం చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్తాం మామ. సో మనకైతే లాస్ట్ ఎండింగ్లో ప్రతి ఒక్క చిన్న మాట చెప్తాం కాబట్టి అందరికి ఇప్పుడు కూడా ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి బ్రో. చంపుతూ ఉన్నాయి ఎండలు. నాకు అలవాటు కాలేదు ఇంకా. మనం వచ్చి కొన్ని రోజులు అయింది కాబట్టి మీరు అలవాటు ఉన్న వాళ్ళైనా, ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాదు, రంబోలు ఆడుతున్నాయి. ఇక్కడ డ్యూటీ చేయడానికి అయితే మేమైతే పొద్దున్నుంచి ఏసీ వేసుకున్నాం కార్లో. పని కూడా చేయట్లే, అంటే పని చేస్తూ ఉంది అనిపించట్లే. పైన హీట్ ఎక్కువ, తలలో మొత్తం కింద హీట్ ఎక్కువ అవుతూ ఉంది. సో అందుకోసం నేను ప్రతి ఒక్కరికి నా నుంచి అంటే మన ఛానల్ నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట.
ఎండాకాలం కాబట్టి కొంచెం మంచిగా వాటర్ తీసుకోండి. తర్వాత బయట పనులు చేసే వాళ్ళు కూడా కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ పేరెంట్స్ చాలామంది ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి అయితే కొంచెం ఆలోచించి హెల్త్ జాగ్రత్త చూసుకోండి. డబ్బు సంపాదించకైతే ఏం పోము, బట్ కానీ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సంపాదించుకునేది. సో ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది, బట్ కానీ మనకు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకొని రావడం లేదని నాకు తెలుసు బ్రో. చేద్దాం స్లోగా, ఏముంది చెప్పు. ఎప్పుడు స్టెప్ బై స్టెప్ మాత్రమే ఎక్కాలి కదా, ఒకేసారి పైకి ఎక్కాలంటే మనం ఎక్కలేం. అందుకోసం స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నా. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ని ఆదరిస్తూ ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇంకొకటి, అందరూ హ్యాపీగా ఉండండి, ఊరికే అని టెన్షన్ మాత్రం పెట్టుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే అందరూ బాగుంటేనే మనం అందులో ఉన్నట్టు అంటాం కదా. సో అందుకోసమే. డబ్బు శాశ్వతం కాదు బ్రో, మనిషే శాశ్వతం. మనిషే శాశ్వతమేం కాదు, బట్ కానీ మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ వాళ్ళైనా బాగుండేది. డబ్బు ఏముంది, మనం పోతానే టన్నని పోతుంది డబ్బు. సో దానికోసమని చెప్తూ ఉన్నాను. అర్థమైందని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటూ ఉన్నాను. మా ఫేవరెట్ ప్లేస్ కువైట్లో. ఫేవరెట్ ప్లేస్ ఇక్కడ నుంచి చూడు ఎంత బాగా కనబడుతుందో వ్యూ. అదంతా సిటీ అన్నమాట, మంచిగా కనబడుతూ ఉంటుంది ఆ సిటీ అంతా. ఇక్కడ నుంచి కూర్చుంటే సిటీ కనబడుతూ ఉంటుంది, అలా చూసేయచ్చు మనం సిటీ అంతా. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ ఎండలు చలి మాత్రం బీభత్సంగా ఉంది బ్రో. ఇప్పుడు కూడా చెట్టు కింద కూర్చోవడం మనకు ఫీలింగే లేదు. అదే మన ఇంటి దగ్గర అయితే ఎంత బాగుంటుంది. ఒక్క యాప చెట్టు దగ్గర కూర్చున్నామంటే రచ్చే, అంత బాగుంటుంది. పోదామన్నా? పోదాంపా. ఓకే బ్రో, బాయ్ బ్రో. ఎందుకంటే మనం ఈవినింగ్ అయితే స్విమ్మింగ్ సముద్రంలో స్విమ్మింగ్ చేస్తాం. సో అందుకోసం ఈరోజు మెరీనా బీచ్లో బాగుండదు. ఇంకా అయితే వెళ్దాం బ్రో. టైం కూడా కొంచెం తక్కువగా ఉంది మనకి. సో సాయంత్రం అయితే మెరీనా బీచ్లో మాయల జలలు పండగ లేపుదాం. ఓకే బాయ్ బ్రో, బాయ్.